నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కీర్తన గారు. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం ఇప్పుడు చూసినట్టయితే ఆహ్, మన జగన్ వ్యతిరేకులు అంటే అసంతృప్తులే గావచ్చు, వ్యతిరేకులే గావచ్చు. తాడేపల్లి ప్యాలెస్ నుంచెల్లయితే చాలా మంది వలసదారులు జనసేన వైపు చూస్తున్నారని మనకు తెలుస్తుంది. చాలా మంది అక్కడి నుంచెల్లి ఇక్కడికొచ్చి వాలుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం రీసెంట్ టైమ్స్‌లో చూస్తున్నట్టయితే అంబటి రాయుడు. ఈయన ఏంటంటే ఫస్ట్ వైసీపీలో జాయిన్ అయిపోయి చాలా అంటే చాలా డేస్ కాదు. ఒక 10 డేస్ కూడా ఉన్నారో లేదో తెలీదు వైసీపీ పార్టీలో. అక్కడుండి చాలా ప్రచారం చేశారు, అన్నీ చేశారు. కానీ కట్ చేస్తే నేను పాలిటిక్స్‌కి దూరంగా ఉంటానని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఆ ట్వీట్ తర్వాత మళ్ళీ జనసేనలోకి వెళ్తున్నానని చెప్పేసి మళ్ళీ జనసేన అధినేతని కలవడం, గంట సేపు చర్చించడం జరిగింది. సో, ఇప్పుడున్న పరిణామాల్లో జనసేన అధినేత చేతికి జగన్ సీక్రెట్స్ దొరికాయని అనుకోవచ్చా? అంబటి గారు నిజంగా చాలా తెలివిమంతుడు. ఇంకొకటేంటంటే ప్రజలకు మంచి చేయాలని వచ్చిన నాయకుడిగా అయితే నేను నమ్ముతానమ్మా. ఎందుకంటే హ్మ్. చాలా మంది ఏదో ఆశించి ఆ పార్టీలో జాయిన్ అవ్వడం, దాని తర్వాత ఆ పార్టీని పదవులు రాకపోతే బయటొచ్చిన వాళ్ళని మనం చూసాం గానీ, అంబటి గారు జస్ట్ 10 డేస్ అక్కడ గమనించారు. వాతావరణం ఎలా ఉంది? నిజంగా నేను ప్రజలకు మంచి చేయాలని వచ్చిన వ్యక్తిని. నాకు అనువుగా హ్మ్. ఉందా? లేదా? హ్మ్. ఎందుకంటే ఆయనకు పబ్లిసిటీతో పిచ్చే లేదు. ఆయనకు పబ్లిసిటీ ఉంది. ఆయనేదో ప్రజలకు మంచి చేయాలనే ఇంటెన్షన్‌తో వచ్చాడు. సో, హ్మ్. అక్కడ ఆయన గమనించిందేంటంటే, మాకతని సన్నిహితులతో మేము కనుక్కుంటే తెలిసిందేంటంటే, ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయమని చెప్పో, లేదా ఆయన్ని ఇబ్బంది పెట్టేలాగా వ్యాఖ్యానించమని చెప్పో తప్ప, మీరు ఈ చేయాల్సిన వర్క్ ఇది. ప్రజలకి ఈ విధంగా మంచి చేయండి. ఇలా ప్రజలకు చేరువవ్వండి అనే విధంగా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదంట ఆయన. హ్మ్. సో, ఆయనకి అవి నచ్చక ఎంతసేపు ఒక ప్రతిపక్ష నేతను తిట్టడం కోసం మనం రాజకీయాల్లోకి రావాలా? అంటే ప్రజలకు హ్మ్. మనం చేయాల్సిన మంచి కన్నా విమర్శలు వ్యక్తిగతంగా చేయడం కోసమే ఇక్కడ పీహెచ్‌డీ చేసిన వాళ్ళకి పదవులు దక్కుతాయి. ఇక్కడ హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి మన్ననలుంటాయి అన్న ఆ కాన్సెప్ట్ ఆయనకి నచ్చలేదు. సో, వితిన్ 10 డేస్‌లోనే ఆయన ఆ థింకింగ్‌లోంచి బయటికి రావడం జరిగింది. కానీ తర్వాత మంచి డెసిషన్ తీసుకున్నాడు. హ్మ్. ఎందుకంటే ఎవరైతే ఆయన నమ్ముకున్నారో ఆయనకి న్యాయం చేయడం కోసం ప్రజలకు మంచి చేయాలన్న ఇంటెన్షన్‌తో వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసారు. ఆయనతో కండువా ఏయించుకున్నాడు. పార్టీలో జాయిన్ అయ్యారు. సో, నేను హ్మ్. నిజంగా ఐ విల్ అప్రిషియబుల్ థింగ్. ఎందుకంటే అటువంటి వ్యక్తులు కావాలి. రాష్ట్రానికి మంచి చేయడం కోసం వచ్చే నాయకులకి జనసేన పార్టీ స్వాగతం పలుకుతుంది. అలాగే అంబటి గారు కూడా స్వాగతం పలికారు. హ్మ్. అంటే ఇక్కడేంటంటే గుంటూరు నుంచి టికెట్ ఇవ్వట్లేదు. అంటే తను అనుకున్న టికెట్ తనకి రాలేదు కాబట్టి మళ్ళీ జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? 100కి 100% చెప్తానమ్మా. కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పార్టీలో జాయిన్ అవ్వడం కోసమో, లేదా పార్టీలో కండువా ఏసిన తర్వాతనో మీకు టికెట్లిస్తాను. మీరు టికెట్లిస్తేనే జాయిన్ అవ్వండి. లేదు టికెట్ ఇచ్చే వాళ్ళనే తీసుకురండి అనే మాటలు హ్మ్. ఎప్పుడు చేయరు. హ్మ్. అసలు డబ్బులు మీరు కోట్లు తెచ్చి ఆయన ముందర పెట్టినా, క్యాండిడేట్ వర్తబుల్ కాకపోతే, ఆయన నిజంగా ప్రజలకు మంచి చేయాలనే ఇంటెన్షన్‌తో రాకపోతే ఆయన చేర్చుకోరు. నేనైతే హ్మ్. ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే మేము చాలా మందిని మా దగ్గరికొచ్చి చాలా మంది పార్టీలో జాయిన్ అవ్వాలని అడుగుతూ ఉంటారు. పెద్ద పెద్ద స్థాయి హ్మ్. వ్యక్తులు అడుగుతున్నారు. వైసీపీ నుంచి. కానీ కూడా ఎప్పుడు కూడా కళ్యాణ్ గారు వాళ్ళు నిజంగానే వర్తబుల్ అయ్యి, వాళ్ళు నిజంగానే ప్రజలకు మంచి చేయాలని ఇంటెన్షన్ ఉంటేనే అక్కడ రంపిస్తున్నారు లోపలికి. అంత క్లియర్‌గా గమనిస్తున్నారు. ప్రతి ఒక్క అపాయింట్‌మెంట్ కళ్యాణ్ గారి చేతి మీదే జరుగుతోంది. హ్మ్. అటువంటి మీకు సీట్ ఇస్తానని ఇంకొక మాట చెప్పి హామీలు ఇచ్చుకొని తీసుకొనొచ్చయితే ఎక్కడ లేదు. హ్మ్. అయితే ఇప్పుడు ఈ 10 రోజుల అంటే అంబటి రాయుడు గారి ఈ 10 రోజుల ప్రయాణం వైసీపీలో సో, అక్కడున్న సీక్రెట్స్ ఏమైనా మనకు తీసుకొచ్చి జనసేన అధినేతకి చెప్పే అవకాశాలున్నాయంటారా? గొడ్డలి పోటుని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం ఆ రోజు చేశారు. అట్టర్ హ్మ్. ఫ్లాప్ అయ్యి లాస్ట్‌కి కుటుంబ సభ్యులే ఈరోజు ఆరోపణలు. అంతకన్నా నీచ చరిత్ర ఏ రాజకీయ నాయకుడికి ఉండదు. సొంతం హ్మ్. చెల్లే పక్క రాష్ట్రాలకెళ్ళి బ్రతుకుతుంది. ఇంకో చెల్లి ప్రాణాలు కాపాడుకుంటూ ఇతర కోర్ట్‌ల చుట్టూ తిరుక్కుంటోంది. ఎంతకన్నా నీచ హ్మ్. చరిత్ర ఏ తమ్ముడికి, ఏ అన్నకి రాకూడదు. ఏ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడికి నీచ చరిత్ర లేదు. హ్మ్. తల్లిని పోగొట్టావు, చెల్లిని పంపించావు, ఇంకో చెల్లికి న్యాయం చేయలేకున్నావు. తమ్ముడిని హత్య రాజకీయాల నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తూ, సొంత బాబాయ్ హత్యని డైవర్ట్ చేస్తున్నావు. నీ కోడికత్తి డ్రామా ఆడి రాజకీయంగా లబ్ధి పొందావు. అక్కడున్న వాడిని ఇబ్బంది పెడుతున్నావు కోడికత్తి సీనుని. అసలు హ్మ్. ఇటువంటి ఇంతకన్నా చరిత్ర ఇంకొత్తగా ఏం చేస్తాం? ఈయన చేసేదంటే అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు. దోచుకోవడము, దాచుకోవడము, పంచుకోవడం. దీనికన్నా గొప్పగా వర్ణించడానికి ఈయన గురించి ఏమీ లేదు. కొత్తగా వీళ్ళొచ్చి మాకు చెప్పేదేం లేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర చిట్టా ఉంది వీళ్ళది. అంటే ఇప్పుడు సో, చర్చ అంబటి అదే గారు జరుగుతుంది. అంటే చర్చ ఏం జరుగుతుందంటే అంబటి రాయుడు గారు వచ్చి కొన్ని సీక్రెట్స్ అయితే రివీల్ చేశారు జనసేన అధినేతకి. సో, దాని ప్రకారం ఇప్పుడు మళ్ళీ షెడ్యూల్ అనేది చేంజ్ చేసే ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి కూడా వార్తలొస్తున్నాయి. సో, ఇందులో వాస్తవం లేదంటారు. నా వరకైతే నేను అంతగా పెద్దగా పట్టించుకోనటువంటి విషయాలు కళ్యాణ్ గారు అస్సలు పట్టించుకోరు. ఆయనకి ఎంతసేపు ప్రజా సంక్షేమ పరిపాలన అందించాలన్న ఇంటెన్షన్‌తో అడుగులేస్తున్నారు. మొత్తం స్ట్రాటజీ అంతా ఇప్పుడు ప్రజలకు ఎలా నాయకుల్ని చేరువ చేయాలి, మంచి నాయకుల్ని ఎలా ఎన్నుకొని మంచి పరిపాలన ఎలా అందించాలి. అలాగే హ్మ్. మేనిఫెస్టో ఎలా డిజైన్ చేయాలి. ఇదే మా ప్రతి ఒక్క అప్‌డేట్ ఇదే ఉంది మాకు.
ఇటువంటి హ్మ్. సీక్రెట్‌ల గురించో, వీటి గురించో మేము ఆలోచించటం. మా స్ట్రాటజీ అంతా ఎలక్షన్ ఎలా చేయాలి? 2024లో పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన అభ్యర్థిని ఎలా గెలిపించాలి? హ్మ్. అంటే ఇప్పుడు అంబటి రాయుడు గారు మనం గుంటూరు నుంచెల్లయితే టికెట్ ఆశించారు వైసీపీలో ఉన్నప్పుడు. ఇప్పుడు అదే టికెట్ అంటే జనసేన నుంచెల్లి వచ్చే అవకాశం ఉందా తనకి? ఆశించడంలో తప్పు లేదు. అర్హత ఉంటే ఖచ్చితంగా అందుతుంది. ఆ విషయం కూడా హ్మ్. గమనించుకోవాలి. హ్మ్. అంటే ఆశించడంలో తప్పు లేదు. ఎవరైనా ఆశించొచ్చు. హ్మ్. మీరు ఆశించొచ్చు, నేను ఆశించొచ్చు. అక్కడ మనకు అర్హత ఉండాలి, ఓట్ బ్యాంక్ ఉండాలి, ప్రజల మన్నన ఉండాలి, గెలుస్తామన్న నమ్మకము, సర్వేలు హ్మ్. చెప్పాలి. అప్పుడు హ్మ్. ఖచ్చితంగా సీటొస్తుంది. హ్మ్. అంటే అదే విధంగా ఇప్పుడు అంబటి నాయుడు గారిని చూస్తున్నట్టయితే అంటే ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అంటే క్రికెట్ పరంగా చూసుకున్న తనకి ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్. కానీ రాజకీయంగా తనకి ఇప్పుడిప్పుడే తను రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజలకు సేవ చేయాలనుకుంటారు. ఎంత వరకి ఆయనకి అంటే ఇందులో వస్తదని అనుకుంటున్నారు? అది ఆయన చెప్పాలి. ఎంతవరకు ఆయన ఏమేం పోరాటాలు చేయబోతున్నారు? ఎలా ఆయన స్ట్రాటజీగా ప్రజలకు చేరువయ్యే పనులు చేయబోతున్నారు? ఏ హ్మ్. కార్యాచరణ ముందుకు రాబోతున్నారు? ఆయనకలా ఆశించేటట్టయితే, ఆశిస్తున్నాన్న హ్మ్. విషయం కూడా నాకైతే తెలీదు. హ్మ్. ఆశిస్తున్నట్టయితే ఏం చేయబోతున్నారు? ఎలా ప్రజల మన్నన పొందుతున్నారు? అనేది ఆలోచించుకొని ఆయనకి ఎంతమంది ఆయన నమ్ముతున్నారు? వాళ్ళకి ఏ హ్మ్. విధమైన భరోసా కల్పించి ఈరోజు రాజకీయ అడుగులేపిస్తూ ప్రజలకు చేరువ చేస్తారు. ఇవన్నీ హ్మ్. ఆయన ఆలోచించుకొని ఆయన ముందుకొచ్చి ఆయన అడుగుతే ఆయనకు అర్హత ఉంటే ఖచ్చితంగా పార్టీ ఒప్పుకుంటుంది. హ్మ్. అంటే మనం చూస్తున్నట్టయితే అంబటి రాయుడు గారిది కొంచెం మనస్తత్వం ఏంటంటే దుందుడుకు వ్యవహారం ఉంటది. తను కొంచెం ముక్కుసూటి మనిషి. సో, ఇలాంటి ఒక పర్సన్‌ని మనం పార్టీలో పెట్టుకుంటే పార్టీకి ఏమైనా నష్టం చేకూరే అవకాశాలున్నాయంటారా? ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం క్రికెట్‌లో గాని కొన్ని మాట్లాడిన విధానం అంటే తను ఆహ్, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడతారు. సో, ఇలాంటివి మనకి పార్టీకి అనుకూలంగా ఉంటాయని అనుకుంటారా? రాజకీయాలు ప్రతి ఒక్కటి లెర్నింగ్ ప్రాసెస్ అది. ఒక రోజులో హ్మ్. ఏమి తెలీదు. తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. ఒకవేళ ఆ దుడుకు స్వభావం ఉంటే ఇప్పటికే తగ్గి ఉంటది. ఆయనకి హ్మ్. అర్థమవుతుంటది రాజకీయం ఎలా చేయాలి? ప్రజలకి ఎలా చేరువ కావాలి? అదే ఆయన పర్సనల్ ఆయన ట్రైన్ చేసుకుంటారు. ఆయనకి టీమ్స్ ఉంటాయి. ఆయన హ్మ్. ప్రజలకి ఎలా చేరువవ్వాలి వాళ్ళు చేస్తారు. అండ్ హి ఈస్ వర్తబుల్ అని అనిపించిన రోజు కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయనకి పిలుపిస్తారు గదా! అంటే ఇక్కడేంటంటే ఏమన్నా అంటే మన జనసేన అధినేత దగ్గర నుంచి ఏమైనా సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం ఉందంటారా అంబటి రాయుడు గారు? వాళ్ళిద్దరు ఏం మాట్లాడారని కళ్యాణ్ గారన్నా బయట చెప్పాలి. లేదంటే అంబటి గారన్నా చెప్పాలి. అంతవరకైతే హ్మ్. మనం ఏ ఊహాగానాలు మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరి హ్మ్. మధ్య ఏ సంభాషణ జరిగినది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఏం హ్మ్. కళ్యాణ్ గారు మాట్లాడారు? అసలు కళ్యాణ్ గారు అడిగినా కూడా మా వరకు కరెక్ట్‌గా పని చేసుకోండి. ప్రజలకు మంచి చేయండి అనే మాట మాత్రమే చెప్తారు ఎవరికైనా గూడా. మీకిస్తాము, రైట్. మీకివ్వము అలాంటి మాటలేవి మాట్లాడరు. హ్మ్. రైట్ మేడం. రైట్. థాంక్ యూ సో మచ్ మేడం. మీరు మాతో పాటు జూమ్ కాల్‌లో వచ్చినందుకు ధన్యవాదాలు.